జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీ పరాభావనామ సంవత్సరంలో ఏర్పడుతున్న మొట్టమొదటి పండుగ శ్రీరామనవమి పండుగ. అయితే ఈ 2026లో మార్చి 26 మరియు 27 ఈ 2 రోజుల్లో శ్రీరామనవమి ఏర్పడింది కాబట్టి ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలి అని చాలా మందికి సందేహం ఉంది. శ్రీరామనవమి పండుగను ఎప్పుడు జరుపుకోవాలి, రాముల వారిని ఏ సమయంలో పూజించాలి, శ్రీరామనవమి పండుగ వచ్చేటప్పుడు తప్పక తెలుసుకోవాల్సిన నియమాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ నెల మార్చి 27వ తేదీ శుక్రవారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది. ఈ రోజునే రాముల వారి జన్మదినం, అలాగే సీతారాముల వారి కళ్యాణం కూడా ఇదే రోజున జరిగింది. ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకోవాలనే విషయం పైన దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అయితే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం జరిగే రోజునే మనం శ్రీరామనామ ఉత్సవాన్ని జరుపుకోవాలని, చైత్ర మాసంలో వచ్చే నవమి తిథి నాడు రామనవమిని జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరంలో మార్చి 26 మధ్యాహ్నం నవమి తిథి ప్రారంభమయ్యి మార్చి 27 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అయితే చాలా క్యాలెండర్లో మార్చి 26వ తేదీన శ్రీరామనవమిగా చూపించారు. కానీ భద్రాచలంలో రాములవారి కళ్యాణం 27వ తేదీ ప్రకటించారు. కాబట్టి మార్చి 27 శుక్రవారం నాడు రామనవమిని జరుపుకోవాలి. ఈ పండుగ రోజున మధ్యాహ్నం సమయంలో శ్రీరాముడిని పూజించాలి. శ్రీరాముడు మధ్యాహ్నం వేళ పునర్వసు నక్షత్రం, కర్కాటక లగ్నం, అభిజిత్ ముహూర్తంలో జన్మించారు. కాబట్టి మార్చి 27 ఉదయం 11:06 నుండి మధ్యాహ్నం 1:30 వరకు రాముల వారిని పూజించడానికి శుభముహూర్తం ఉంది. ఈ గంటన్నర సమయం శ్రీరాముడిని పూజించడానికి అత్యంత శక్తివైన సమయం. ఈ సమయంలోనే భద్రాచలంలో ఉన్న సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ ఏడాది ఏర్పడి శ్రీరామనవమి శుక్రవారం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు చేసే పూజలకు విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన ఇంటిపైన సంపూర్ణంగా ఉంటుంది. అయితే మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు ఇంట్లో బూజు లేకుండా ఇంటిని శుభ్రం చేసుకోండి. ఈ పండుగ రోజున సీతారాములను పూజిస్తాం కాబట్టి మీ పూజ గదిలో రాముల వారి ఫోటో ఉండేలా చూసుకోండి. సీతారాముల, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అలాగే హనుమంత సమేతంగా ఉన్న చిత్రపటం ఉంటే చాలా మంచిది. ఇలాంటి ఫోటో లేకపోతే పండుగ వచ్చేలోపు తెచ్చుకోండి. ఈ పండుగ రోజున తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. శుక్రవారం అందులోని శ్రీరామనవమి పండుగ వేళ ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు అలంకరిస్తే మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే ఈ శ్రీరామనవమి పండుగ వేళ ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన తడి గంధంతో చిన్నగా రామబాణం గుర్తు వేయండి. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరిగిపోతాయి. శ్రీరామనవమి అంటేనే వడపప్పు, పానకం గుర్తొచ్చేస్తుంది. కాబట్టి పూజలో నైవేద్యంగా వడపప్పు కోసం నాణ్యమైన పెసరపప్పు, పానకం కోసం కొత్త బెల్లం ముందే కొని తెచ్చుకోండి. మీ దగ్గరలో రాముల వారి ఆలయం ఉంటే రామాలయంలో ఉన్న ధ్వజస్తంభానికి రంగులు వేయించండి, లేదా రామాలయంలో అంతా నీటితో శుభ్రం చేయండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక మనలో చాలా మందికి రామకోటి రాయాలని ఉంటుంది. అయితే శ్రీరామనామం పండుగ వచ్చేలోపు కనీసం 108 సార్లు శ్రీరామ అనే నామాన్ని రాయండి. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ శ్రీరామ రక్షా స్తోత్రాన్ని చదవండి. గ్రహదోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. శ్రీరాముడు నీలమేఘశ్యాముడు కాబట్టి ఈ రామనవమి రోజున నీలం రంగు వస్త్రాలు ధరించి నీలం రంగు పుష్పాలతో శ్రీరాముడిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రోజున సీతారాములను పూజించేటప్పుడు సీతాదేవికి ఎరుపు రంగు రవిక వస్త్రాన్ని సమర్పించండి. శ్రీరామనవమి పండుగ వేళ సీతారాముల వారు అలాగే ఆంజనేయ స్వామి రామాలయాల్లో సంచరిస్తూ తన భక్తులను ఆశీర్వదిస్తారట. కాబట్టి శ్రీరామనవమి పండుగ రోజున ప్రతి ఒక్కరూ మీ దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి సీతారాములను దర్శించుకోండి. విశేషంగా ఈ పండుగ రోజున పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేస్తే చాలా మంచిది. బియ్యం పిండితో పిండి ప్రమిదలు తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. పానకం, వడపప్పులతో పాటు శ్రీరామచంద్రమూర్తికి అత్యంత ఇష్టమైన అరటిపండు, కొబ్బరికాయను నివేదించి
పూజ చేయండి. ముఖ్యంగా ఈ పండుగ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో పసుపు నీళ్లు తీసుకొని రామరక్ష మంత్రాన్ని చదువుతూ ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమః అని చదువుతూ ఆ పసుపు నీటిని మీ ఇంటి నలుమూలల్లో చల్లుకుంటే ధనలాభం కలుగుతుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు శ్రీరామనవమి పండుగ రోజున సాయంత్రం పూట మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆలయంలో కూర్చుని హనుమాన్ చాలీసా జపించండి. అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక విపరీతమైన అప్పుల బాధలతో బాధపడేవారు రామాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి జై శ్రీరామ్ అనే నామాన్ని 108 సార్లు జపించండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ పండుగ రోజున తప్పకుండా మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. అలాగే రావి చెట్టును కూడా తప్పనిసరిగా పూజించండి. శ్రీరామనవమి అందులోను శుక్రవారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే, రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి తరతరాలు తరగని ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ శ్రీరామనవమి రోజున రావి చెట్టు నీడలో నిలబడినా సరే మీ జాతకంలో ఉన్న జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రామాలయానికి వెళ్ళేవారు తప్పకుండా తమలపాకు మాలను తీసుకువెళ్ళి సీతారాములకు సమర్పించండి. మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే ఈ పండుగ రోజున మీ ఇంటి గుమ్మానికి తమలపాకులు కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి. అలాగే ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన తమలపాకులను ఈ శ్రీరామనవమి రోజున మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే ఈ సంవత్సరం అంతా తన ధన ధాన్యాలకు కొరవ లేకుండా భోగ భాగ్యాలు కలిసి వస్తాయి. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా ఒక తమలపాకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకును పూజ గదిలో పెట్టుకోండి. ఈ పండుగ రోజున బెల్లం పానకం దానం చేయండి. దీనివల్ల 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ రోజు అన్నదానం చేస్తే వంశాభివృద్ధి కలుగుతుంది. ఈ పండుగ రోజున ఏది చేసినా చెయ్యకపోయినా రాముల వారి కళ్యాణాన్ని తప్పకుండా వీక్షించండి. అలాగే కళ్యాణం అక్షింతలు తలపైన వేసుకుంటే చాలా మంచిది. సీతాదేవి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ రామనామ పండుగ రోజున తులసి మొక్కను పూజిస్తే సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఇక వివాహమైన ఆడవాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండాలి. ఎందుకంటే ఈ రోజున చేసే ఉపవాసాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందట. ఒక పూట ఉపవాసం ఉండి భక్తితో రాముల వారిని పూజిస్తే చాలు మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ పండుగ రోజున మాంసాహారం, ఉల్లిపాయ మరియు వెల్లుల్లి వంటి తామసిక ఆహారం తినకూడదు. ఈ పండుగ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కాగితం పైన పసుపుతో శ్రీరామ జయం అని రాసి ఆ కాగితాన్ని మీ పర్సులో పెట్టుకోండి. ఇక ఈ సంవత్సరం అంతా అనవసరపు ఖర్చులు లేకుండా మీ ఆదాయం పెరుగుతుంది. శ్రీరామనవమి రోజున రామరక్ష మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు లేకుండా రాముల వారి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్లీం క్లీం రామచంద్రాయ శ్రీ నమః. ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. అలాగే సంతానం కోసం ఎదురు చూసే దంపతులు ఒక ఎర్రటి వస్త్రంలో కొబ్బరికాయను కట్టి సీతాదేవి పాదాలు దగ్గర పెట్టి ఈ కొబ్బరికాయను రామాలయంలో ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ శ్రీరామనవమి రోజున రామాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించాలి. తద్వారా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆయుష్ పెరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొంతమందికి శ్రీరామనవమి వచ్చేలోపు ఈ వీడియో షేర్ అయితే వాళ్ళు కూడా స్వామిని పూజించుకొని స్వామి కృపాకటాక్షాలు పొందుతారండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.